మరి రాధగారు ఒక్క నిమిషం చూడండి, మా బామ్మ పెద్ద ఆవిడ చదస్తా ఆవిడది. ఆవిడ మాట కాదనలేక నిన్న బట్టలు వేసుకున్నాను. కానీ బా ప్లీజ్ నన్ను చూసినప్పుడు అలా నవ్వకండి, చులకనైపోతాను. ఏం చేయమంటారు? మిమ్మల్ని చూడగానే మీ టైట్ డ్రెస్ గుర్తొస్తుంది నాకు. అది మాత్రం గుర్తు చేసుకోకండి ప్లీజ్. నా వల్ల కావడం లేదండి. పోనీ ఓ పని చేయండి, నేను కనబడగానే ఏదైనా పాత సినిమాలో సీరియస్ సీన్ గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నవ్వురాదు. సరే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో రాధగారు. తల్లి పేరేంటి? ఇందుమతి. ఇందుమతి నామ్యాహ. నువ్వులు వదిలిపెట్టు బాబు. ఏషపిండం నమః, అమృత పిండం నమః. బాబు ఈ పిండాలు తీసుకెళ్ళి ఆవుకు పెట్టిరా. ఇదేమిటి అడ్డంగా వచ్చి నిలబడ్డారు? ఏమయ్యా అమ్మాయి ఏడిపిస్తున్నావేంటి? నేనా? లేదండి, నేను ఏడిపించడం ఏమిటి? ఆ పిల్ల పక్కకి నువ్వు బండితో చెప్పడం మేము చూస్తూనే ఉన్నాం. ఏదో వంకర మాట అనుంటావు, ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది. తల్లి తోడండి, నేనేం అనలేదు, నిజం. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే పై వరుస పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. అలాగేనండి, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు లేదు, పళ్ళు కాపాడుకుంటారు. థ్యాంక్స్. హలో రాకృష్ణ గారు. మీకు నవ్వొస్తే నవ్వండి రాధగారు. మీరు దాన్ని ఆపుకోవడం కోసం ఏవో కథలు గుర్తు చేసుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే జనం నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా పళ్ళు పీకేస్తామని, ఒళ్ళు చీరేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు నవ్వేసేయండి ప్లీజ్. నో, నవ్వేసేయండి. లా రాధా, ఏమిటి అంతగా మురిసిపోతున్నావు? ఏమీ లేదు. సరే, ఏం జరిగిందో నాకు చెప్పదు గాని అతను ఎవరో చెప్పు. అతనంటే? అతనే నీకు మాటి మాటికి గుర్తొచ్చి నిన్ను మురిపింప చేస్తున్నాడే, ఆ డ్రీమ్ బాయ్ రామకృష్ణ కదా. నువ్వెలా తెలుసుకున్నావు? పిచ్చిదానా, ప్రేమలో పీకలోటు మునిగిపోయిన దాన్ని, రేప మాప రాజాని పెళ్లి చేసుకోబోతున్న దాన్ని. ఇప్పుడు నువ్వున్న స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ప్రేమకు తొలి మెట్టు. ఆ మెట్లో మనకి నచ్చిన మనిషి పదే పదే గుర్తొస్తాడు. రెండో మెట్లో మెల్లిగా ఇద్దరి మధ్య డైలాగ్ మొదలవుతుంది. మూడో మెట్లో ఇద్దరు చేతులు కలుస్తాయి. నాలుగో మెట్లో ఇద్దరు పెదవులు కలుస్తాయి. ఐదో మెట్లో చాలు ఆపు. అవును, ప్రస్తుతం నువ్వు ఎన్నో మెట్లో ఉన్నావు? నాలుగో మెట్లో. అక్కడితో ఆగు. పెళ్లికి ముందే ఐదో మెట్టెక్కకు. సారథి, నువ్వు సరోజని లవ్ చేసావు కదా? అవును. ఏ నువ్వు తనను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా? ఓ చిన్న డ్రామా ఆడాను గురు. ప్రేమ లేఖనే రాస్తే నా రైటింగ్ గుర్తుపెట్టి గొడవ పెడుతుందేమోనని చేయి దెబ్బతిన్నట్టుగా ఒక గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నిన్ను ఫలానా సారథి వేరగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను. ఆగేదా, నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళిపో. ఓకే. సారథి గారు చేసినట్టే నేను చేస్తే? ఇదిగో బాబు, ఇట్రా కూర్చో. నా చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. ఏమైంది? అది పొరపాటున రైలు ఇంజన్ కింద పడి నలిగిపోయింది. నేను అర్జెంటుగా ఉత్తరం రాయాలి, రాసి పెడతావా? చెప్పండి. డియర్ రాధారాణి. ప్రేమలేక? అవును. మొదటి ప్రేమలేక? అదే. అయితే ఇంకేం చెప్పండి, నేను రాసిస్తాను. నీకు ప్రేమలేఖ రాయడం వచ్చా? మా బాబాయ్కి మా మావయ్యకి కొన్ని వందల ప్రేమలేఖలు రాశానండి బాబు. కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు, ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు. అబ్బే, అది పద్ధతి కాదు. నేను మీకు రాసిస్తాను, చూసుకోండి. నేను ప్రేమలేఖ రాశానంటే అవతల పిల్ల తక్కువ ప్రేమలో
పీకలోతు మునిగిపోవాల్సిందే. బాబు ఆ పని చేసి పెట్టు. మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం. ఇంతకీ నీ పేరేంటి నాయనా? లవకుమార్. లవ్ కుమార్. ఆహా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు? నీకు ఆ పేరు పెట్టారు. రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు. రాధారాణి నా డార్లింగ్ బాబు. ఆవిడే నీకు అక్కలాంటిది. రైట్. సరిగమలరుగని రాగం ఇది భాష లేని భావము ప్రేమ గానము ఇది పలికి భాషే మౌనము ప్రేమ గానము ఇది సరిగమలరుగని రాగం ఇది భాష లేని భావము మణిలాగా రమణిరాగా సుధ చిందే వసుధ నందే అరవిరితే ఆశలామణి గిరిధనుల రావే వధూరా సరిగమలరుగని రాగము ఇది భాష లేని భావము వనరాణి కవనవాణి కలవాళే కలలదే తెలివిన్నెల విరిసే వేళలో ఇది సరిగమలరుగని రాగము ఇది భాష లేని భావము ప్రేమ గానము